ఆడపిల్ల మీద అత్యాచారం చేశాడని అభియోగంతో ఫోక్సో కేసులో జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి రాజ్ కుమార్ ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని చంపేసి ఆ పైన తన భార్య పిల్లల్ని చంపేసి చచ్చే ముందు లేదా చంపే ముందు ఒక సెల్ఫీ వీడియో తీశాడు. దాంట్లో అతను చెప్పుకొచ్చేది ఏంటంటే ఎవరైతే ఫోక్సో కేసు పెట్టారో ఆ అమ్మాయే తనని ప్రేమించింది, వెంటాడింది, ప్రేమించమని వెంట పడితే అప్పుడు ప్రేమించాను, అందుకు గాను ఆ కుటుంబ సభ్యులు నా చేత బోలెడంత డబ్బులు తీసుకున్నారు, ఆ పైన 50 లక్షల రూపాయలు అడిగితే నేను ఇవ్వలేదు కాబట్టి నా మీద కేసు పెట్టారు, జైలు పాలు చేశారు అంటూ వాళ్ళ నాయనమ్మ ప్లస్ ఇంకొక 3-4 బంధువుల పేర్లు చెప్తూ వాళ్ళందరి కారణంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. 6గురిని చంపి తను చచ్చాడు. మొత్తం 7గురు. ఇందులో ఫస్ట్ అతని తప్పేంటి అంటే పెళ్ళయ్యి పిల్లలుండి అమ్మాయి ప్రేమిస్తున్నానని వెంటబడితే అమ్మాయిని ప్రేమించాను అందుకోసం డబ్బులు తగలేశాను అంటే అంతకంటే నీచం మరొకటి లేదు. బిడ్డలతో సహా ఉండి ఇంకొకళ్ళ బ్లాక్మెయిల్కి లొంగాను అంటే నీ దగ్గర కంట్రోల్ లేదన్నది అర్థం. అది అనైతికం. అక్కడ తమ కుమార్తెని ముందు పెట్టి వాళ్ళు నడిపించారని ఇతను చెప్తున్న దాంట్లో వాస్తవం ఏంటన్నది ఆ కుటుంబం వాళ్ళు చెప్పాలి. ఇతను గత 2 రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఎవరైతే ఇతని చేతన బెదరేసి డబ్బులు ఇప్పించినటువంటి అయినా సరే డబ్బులు తీసుకుని కూడా తన మీద కేసు పెట్టించినందుకు గాను వాళ్ళ బంధువుల్ని చంపడానికి 3-4 ఎవరి పేర్లు అయితే చెప్తున్నాడో వాళ్ళందరినీ చంపడం కోసం ఇతను వెతికాడట. ఇక పోలీసు వెతుకులాట పెరగటం, రెండో పక్కన తను దొరికిపోతానన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఇతన్ని ట్రాప్ చేసి అమ్మాయిని ముందు పెట్టి వాళ్ళ రోజున ఫోక్సో అంటున్నారు ప్రతిదానికి, బట్ అమ్మాయిని ముందు పెట్టి నడిపిస్తున్నారని ఒక వర్గం. వాడికేం బుద్ధి పోయింది, పిల్లలుండి మళ్ళీ ఇంకో పక్కన ఇంకొక అమ్మాయి, అది కూడా మైనర్ అమ్మాయి అని తెలిసినా కూడా అమ్మాయి వాళ్ళు ఒకవేళ అంటే కనుక ఈడెట్లాగా ఉంటుంది, తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నాడు అనేది వీళ్ళు. చచ్చిపోయే ముందు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో తప్పు ఇతని పక్షాన ఎక్కువ ఉంది. ఎందుకని ఒకవేళ అమ్మాయి ప్రేమిస్తున్నానని ఇతను చెప్పినట్టే చెప్పిన అమ్మాయి వెంట పడే వయసు కాదు ఇతనికి. ఆ విధమైన అంటే ₹1,00,00,000 సంపాదన ఉంది, దాదాపు ₹2,00,00,000 నష్టపోయానని చెప్తున్నాడు. ₹1,00,00,000 సంపాదన ఉండి కట్టుకున్న భార్యని కన్నబిడ్డల్ని చంపేసిన రాక్షసత్వం. ఇంకా వాడికి జీవితం మీద ఏమి కమాండ్ ఉంది, ఏం ప్లానింగ్ ఉంది? ఆ అమ్మాయి అంటబడి అమ్మాయిలకు ఖర్చు పెట్టానంటే ఇంకా అట్లాంటి వాడు చస్తమే బెటర్. కానీ వాడు చచ్చే ముందు వీళ్ళందరినీ చంపి చెడగొట్టుకున్నాడు.